నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ప్రొటెస్ట్ చేసింది, ఏ విధంగా డిమాండ్లు చేసింది, ప్రభుత్వం కూడా వాటికి ఏ విధంగా స్పందించింది అనేది మనమైతే చూసాము. విత్ ఇన్ 1 మంత్‌లో వాళ్ళ డిమాండ్స్ అన్నిటిని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పందించడం అయితే జరిగింది. అదైతే ఇదే క్రమంలో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ హటావో అని చెప్పేసి ఇంకొక అకౌంట్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇది క్రియేట్ అయిన విత్ ఇన్ 3-4 డేస్‌లోనే 5 మిలియన్ ఫాలోవర్స్ అయితే క్రాస్ అయ్యారు. అవును, మనం విన్నది నిజమే. ఇప్పుడు చాలా మంది యువతకి కావాల్సింది ఈ రిజర్వేషన్ అనేది మొత్తం పూర్తిగా తొలగించాలి అని చెప్పేసి సో ప్రతి ఒక్క యువత అయితే కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఈ గ్రూప్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎందుకంటే మనం ప్రతి ఇయర్ చూస్తూనే ఉన్నాము. చాలా మంది ఎంతమంది దేశవ్యాప్తంగా ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేదైతే మనం చూస్తూనే ఉన్నాము. ఈవెన్ ఈ రిజర్వేషన్ వల్ల ఎంతమంది అంతే కాకుండా ఒక్కసారి మనం హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కి వెళ్ళినా గాని, దిల్‌సుఖ్ నగర్‌కి వెళ్ళినా గాని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, ఎంతమంది సఫర్ అవుతూ ఉన్నారు, ఎంతమంది దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా సఫర్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి మనమైతే చూస్తున్నాం. ఈవెన్ ఈ రిజర్వేషన్ వల్లనే మేము సఫర్ అవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్‌ని కూడా క్యాన్సెల్ చేయాలి. ఇంకా ఈ రిజర్వేషన్ అనేది పూర్తిగా తొలగించాలని చెప్పేసి సో వీళ్ళ డిమాండ్. సో ఇక్కడ అయితే ఇది విన్న చాలా మంది ఏమంటున్నారంటే ముందు రిజర్వేషన్ కన్నా ముందు క్యాస్ట్‌ని అనేది ఈక్వల్‌గా చూడాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్న మాటలు. అయితే ఇక్కడ చాలా మంది ఎలా ఉంటదంటే గనక చాలా మంది మనం అందరం ఈక్వలే గదా! ఈ క్యాస్ట్ అంతా అసలు లేదు. మనంతా ఒకటే సమాజానికి చెందిన వాళ్ళము. మనమంతా అసలు కుల మతం అనేది ఏది లేదని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ రిజర్వేషన్ వచ్చే టైంకి మాత్రం ఏ ఒక్కరు నోరు విప్పరు. ఇక్కడ ఎవరైతే ఇలా చెప్తూ ఉంటారో అంటే క్యాస్ట్ గురించి గానివ్వండి, ఈక్వాలిటీ గురించి గానివ్వండి, ఎవరైతే చెప్తూ ఉంటారో రిజర్వేషన్ మ్యాటర్‌కొచ్చేసరికి మాత్రం నోరు విప్పరు. ఎందుకంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ అయితే ఇప్పుడు గూడా మనము గతంలో నుంచి కూడా చూసుకుంటే గనుక ఒక 100 సంవత్సరాల క్రితం చూసుకుంటే గనుక నిజంగానే క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంది. దాదాపు ఒక 50 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకున్నా గాని క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా ఉంది. కానీ ఇప్పుడు గనుక మనం చూసుకుంటే మన దోస్తాన్‌లోనే చూసుకుంటే గనుక మనం ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళతోని ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్క కుల మతం వాళ్ళతోని ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటాం. మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో చాలా మంది కుల మత వాళ్ళు ఉంటారు. ఆయన ఒకప్పుడు గుళ్ళోకి కూడా ఒక క్యాస్ట్ వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి ఇలాంటి మనం చరిత్రలు వింటూనే ఉన్నాం. ఇప్పటికి కూడా వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే గనుక చాలా గుళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్ చేస్తూ ఉన్నారు. అసలు అందరికి ఈక్వాలిటీ అనేది వచ్చిందని నేను చెప్తాను. ఎక్కడో ఒక 10% రాలేదు కావచ్చు కానీ ఇప్పుడు దాని కోసం కూడా పోరాడదాము. తప్పు లేదు. సో ఇక్కడ ఏమంటున్నానంటే గనుక చాలా ఈక్వాలిటీ అనేది అనడం కాదు. ఇక్కడ రిజర్వేషన్‌లో కూడా ఈక్వాలిటీ ఉండాలి. అదే విధంగా క్యాస్ట్‌ని కూడా పూర్తిగా తొలగించాలని చెప్పేసి కొందరు అంటున్నారు. ఈవెన్ క్యాస్ట్‌లో కూడా ఈక్వాలిటీ అనేది రావాలి. యెస్, దీనికోసం ఎంతవరకైనా పోరాడదాము. అండ్ ఇందులో కూడా మనకి ఏదైతే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ప్రొటెస్ట్ చేసిందో మనమైతే చూసామో అందులో ముఖ్యంగా జెన్‌జీ కిడ్సే జెన్‌జీ వాళ్ళే ఎక్కువ ప్రొటెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే జెన్‌జీతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇందులో వాళ్ళ కోసం అయితే ప్రొటెస్ట్ చేశారు. కేవలం నీట్ ఎగ్జామ్ ఏదైతే లీక్ అయిందని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా డిమాండ్ చేశారు. అదే విధంగా అందులో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు కూడా అంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఎంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి దాదాపు ₹1,00,00,000 వరకు నష్టపరిహారం కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళొక డిమాండ్ అయితే చేయడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం ఇప్పుడు అంగీకరించినట్లు కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ దాదాపు సంవత్సరంకి మనకి ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో మనమైతే చూస్తూ ఉన్నాము. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత ఇప్పుడు నీట్ ఏదైతే రిజర్వేషన్ హటావో అని చెప్పేసి ఒక వీళ్ళు కూడా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వీళ్ళ డిమాండ్‌కి గనుక వీళ్ళ డిమాండ్‌కి గనుక ప్రభుత్వం స్పందించకపోతే మేము కూడా ప్రొటెస్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. జైపూర్ పత్రికా గేట్ ఏదైతే ఉందో ఆల్రెడీ అక్కడ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అతి పెద్దగా అంటే ఇప్పుడు ఏదైతే జంతర్ మంతర్ వద్ద ఏ విధంగా అయితే ప్రొటెస్ట్ చేశారో, ఎంతమంది అయితే అందులో పాల్గొన్నారో, సో ఇప్పుడు అదే విధంగా అంతకు మించి ఇప్పుడు దీనికైతే చాలా మంది సపోర్ట్ చేస్తూ చాలా మంది ఇందులో పాల్గొనడం అయితే జరుగుతూ ఉంది. ఒక జైపూర్‌లోనే స్టార్ట్ అయింది. కానీ ఎండింగ్ మాత్రం ఎక్కడ ఆగుతుందో తెలీదు. అండ్ ఇది దేశవ్యాప్తంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఊరూరా ఇదైతే జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. యెస్, రిజర్వేషన్ అనేది పూర్తిగా తీసేయాలి. ఏ కంట్రీలో కూడా లేని రిజర్వేషన్ మన కంట్రీలో ఎందుకు? ఒకప్పుడు రిజర్వేషన్ ఇప్పుడు ఆహ్, ప ఏదైతే రూల్స్ పెట్టారో అదంతా బానే ఉంది. కానీ ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు? దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఒకప్పుడు సరే ఏదైతే క్యాస్ట్ వైస్‌గా మనకి రిజర్వేషన్ అనేది ఏ విధంగా అయితే తీసుకొచ్చారో
ఉన్నారో, కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చూసుకుంటే గనక మనకి లోయర్ కాస్ట్, అప్పర్ కాస్ట్ అనేది ఒక్కసారి చూసుకుంటే గనక ఇప్పుడు లోయర్ కాస్ట్‌లో గూడా ఉన్నవాళ్ళు ఉంటున్నారు. అప్పర్ కాస్ట్‌లో గూడా లేని వాళ్ళు ఉంటున్నారు. సో, మరి అప్పర్ కాస్ట్‌లో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి గూడా ఇక్కడ గూడా ఒక క్వెషన్ మార్క్ అనేది చేస్తూ ఉన్నారు. నిజమే గదా! ఇప్పుడు ఏదో పేరుకి క్యాస్ట్ అనేది అప్పర్ క్యాస్ట్ ఉండొచ్చు గానీ, కానీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి ఎన్ని లక్షల అప్పు ఉంటుంది? వాళ్ళకి గూడా కూతుర్లుంటారు. వాళ్ళకి గూడా వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్ గూడా ఏ విధంగా ఉంటుందనేది మనం చూస్తున్నాం. సో, ఇవన్నిటిని బేస్ చేసుకునే ఇప్పుడు అందరూ ఈక్వల్ అని చెప్పేసి ఈక్వాలిటీ అనేది రావాలి. క్యాస్ట్ ఈక్వాలిటీ అనేది రావాలి. రిమూవ్ క్యాస్ట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు గూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.